పాస్టర్ గారు ఇచ్చిన వాక్యం 23rd Psalms verse number 1. The Lord is my shepherd, I lack nothing. తెలుగులో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ ఈ వచనంలో ఏముందంటే దేవుడు మన కాపరి. ఆయన ఒక కాపరి వల్లే మనల్ని చూసుకుంటున్నాడు. దేవుడే అని కాదు, సంఘంలో ఉండే ప్రతి పాత్రలతో ఒక కాపరి వల్లే మనల్ని చూసుకుంటారు. తప్పిపోయిన గొర్రెలను వాళ్ళందరినీ చేరదీసేదానికి దేవుడు వాళ్ళకి ప్రేరేపణ ఇస్తారు. ఆ దేవుడు ద్వారా వాళ్ళు మనల్ని ఒక గుంపులో చేరుస్తాడు. ఆ గుంపులో మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఏం కొద్దుగా ఉండదు. అంటే మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. దేవుడు మనకు ఒక కాపరి వలె తప్పుదారిలో పోకుండా ఒక మంచి ఆయన మార్గంలో నడిపిస్తూ ఒక కాపరి వలె మనల్ని చూసుకుంటున్నారు. మనము ఆయనకు ఒక గొర్రెల వలె మన దేవుడు మనకి కాపరి. దేవుడు మనకి ఇప్పుడు దేని కలగకుండా చూసుకుంటాడు. దేవుడు మనకి కాపాడి ఉందంటే మనం ఉన్న కండిషన్ ఏంటి అంటే మనం ప్రతిరోజు బదులు చేసుకోవాలా, ప్రతిరోజు ప్రేర్ చేసుకోవాలా, దేవుడు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి దేవుడు మనకు కాపాడిగా ఉంది, మనని మంచి మనల్ని నడిపించాడు. చర్చి కాకుండా బయట లేదు నాకు దేవుడు కాపాడిగా ఉందంటే ఆయన కానికుండా మనం ఎంతగా దేవుడు ఉంటామో దేవుడు మనకు అంత బలపరిచాడు. మనకి ఏమైతే నీడ్స్ ఉన్నాయో ఆయన మనం అడిగితే ఆయన మనకి ఇచ్చాడు. దేవుడు మనకు మంచి కాపాడిగా ఉన్నాడు, ఆయన మనల్ని ముందుకు నడిపించాడు. ఆయన నడిచాడు. Verse 1, the Lord is my shepherd, I shall not want. The meaning is that the Lord is my shepherd and I shall not want. It means that we should blindly believe the shepherd. గొర్రెలు వచ్చేసి షెపర్డ్ బ్లైండ్ గా బిలీవ్ చేసి పోతా ఉంటాయి. అంటే దానికి అన్నము ఏం నీడ్ ఉన్నా ఎనిమి ఎవరు వచ్చినా ఉంటే షెపర్డ్ ఉండని డేర్తో పోతుంటాయి. ఓకే, కానీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎప్పుడైతే సేఫ్ ఉంటుంది, దీంట్లో వందలు ఉన్నంత వరకు సేఫ్ ఉంటుంది. మీన్స్ దేవుడిని వెంబడించి ప్రేజ్ చేసి ఆయన ఇచ్చిన దానికి ఫెయిత్ఫుల్గా ఉండి మేము ఎప్పుడైతే ప్రేజ్ చేస్తాం కదా, సో అప్పుడు దేవుడు కాపాడుతాడు. ఆ గొర్రెల మందలో ఉంటాం మనం. ఇది అర్థమైంది. పాస్టర్ గారు మనకి ఇచ్చిన ఒక వాక్యాన్ని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక వాక్యాన్ని ఇచ్చింది. The Lord is my shepherd, I shall not lack. The Lord is my shepherd అంటే యెహోవా దేవుడు తను మనల్ని గైడ్ చేస్తుంటాడు, తను మనల్ని ఫీడ్ చేస్తుంటాడు. అలాగే దేవుడు మనకి దేవుడు షీల్డ్గా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం యెహోవా నమ్మాలి. అలాగే షెపర్డ్ గొర్రెలను ఎలాగైతే వాటిని కాపాడుతుంటాడో, ఒక మందగా చేసి వాళ్ళని కాపాడుతుంటాడో, మనల్ని అందరినీ కూడా సంఘంలో మనల్ని అందరినీ గ్యాదర్ చేసి దేవుడు అలాగే మనల్ని గైడ్ చేస్తుంటాడు, అలాగే మనల్ని లీడ్ చేస్తుంటాడు. నాకు ఇప్పుడు ఇచ్చిన వాక్యం Psalms 23 verse 1. The Lord is my shepherd and I shall not want. The Lord is my shepherd అంటే దేవుడు మనకి కాపాడి. అంటే దేవుడు the Lord is my shepherd. షెపర్డ్ అంటే ఒక గొర్రెల కాపరి. ఒక కాపరికి ఎన్నో గొర్రెలు ఉంటాయి. అంటే 100 గొర్రెలు అంటే ఇప్పటికి దేవుడు అంటే మనము దేవుడికి ఒక గొర్రె లాంటి వాళ్ళం. గాడ్ ఇస్ మై షెపర్డ్ వచ్చాను. ఒక గొర్రె కాపరి ఎప్పుడు గొర్రెలను ఏమి అని తక్కువ చేయనియాడు. అంటే ఎవరైనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక బర్రెల కాపరి ఉంటుంది. అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వెనకాల నిలబడకూడదు, ముంగాల ఒకడు ఉంటుంది. అంటే మన దేవుడు ఒకడే. వెనకాల దేవుడు నిలబడి మనల్ని మంచి కార్యాలకి ఎప్పటికీ ఏంటంటే ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటామో దేవుడు మనకు మంచిది వదిలిస్తాడు. He provides us everything good what we need. But when we are in Him, He always gives us what is good and what is best for us. దేవుడు మన
ఒక దారిలో తప్పు దారిలో మనం వెళ్ళకుండా మంచి మార్గంలో నడిచాలని మనల్ని మనల్ని నడిపిస్తాడు. మనకి ఏం తక్కువ ఉండకుండా మన జీవితంలో ఏం తక్కువ ఉండకుండా మనల్ని ఏమన్నా కావాలంటే తన నామంలో అడిగితే అన్ని ఇస్తాడు మనకి. సైతాన్ జోలికి పోకుండా మనల్ని కాపాడి రక్షిస్తాడు. స్టార్ట్. Matthew, Psalms 23, chapter verse. The Lord is my shepherd, I have everything I need. Shepherd అంటే ఒక కాపరి. దేవుడు మనలాగా ఎంతో మంది బయట తిరుగుతుంటా మనలాగా మేము పెద్ద పనులు చేసుకుంటా అన్ని ఇచ్చి ఒక ఆత్మలాగా దేవుని మందిరికి రావాలని ఉంటాడు. అలాగే మేము అవన్నీ ఇడిచి చెడ్డ పనులు విడిచి దేవునిలో పాటల ద్వారా కానీ ప్రేయర్ కానీ షేప్ కానీ అన్ని దాంట్లో పూజ చేస్తూ ఉంటాడు దేవుడు మనకి. అలాగే దానికి భయపడకూడదు, సైతాన్ని మేము భయపడకూడదు. భయపడితే మేము